ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. బైక్ మెకానిక్ పరంగా స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఇన్కమ్ ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? రాలేదు సార్. ఒకటి కూడా లేదా మీ దగ్గర? BS4 వరకు నేర్చుకున్నాం. BS6 వచ్చేటప్పుడు 2020లో వచ్చినాయి. దానికి ల్యాప్టాప్ BS4 వరకు నేర్చుకోగలిగాం. కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాట్లు రాలే? ఇంకా తమిళనాడు సార్, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారు. మీరేం చేస్తారా? కూలి పని చేస్తారు. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది. 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉన్నారని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బాగానే? తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మా క్యాంటీన్ మిగతా ఖర్చులు తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉన్నాయి సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆపుతుంది. ఏం చేస్తారు? డైలీ లేబర్ సార్, లాటరీ ఎస్సీ మాజీ సామాజిక సార్. డైలీ లేబర్ 10 మంది పిల్లలు తీసుకెళ్తూ ఉన్నాం సార్. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. మాకు 5 గంటల వల్ల 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున కూర్చోడానికి తెలియదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదవాళ్ళు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడుతున్నాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారమ్మా? శ్రీనివాసరావు, ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీ. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని, ఏ పనులు చేస్తాం. ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. ఇసుకలేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4,000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇంటద్దులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయ వల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లోకి వెళ్లేలా చేస్తున్నారు.